అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్పత్తి విద్యుత్ ఉత్పాదకతలో విశేష గుర్తింపు సాధించుకున్న సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్కు అత్యుత్తమ అవార్డు లభించింది. ప్రతి ఏటా పర్యావరణ హిత మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడటం, అదేవిధంగా సాంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించడం, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి సంస్థలకు ప్రతి ఏటా ఎనర్షియా ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక ఎనర్జీ అవార్డు ఈసారి సింగరేణికి దక్కింది. సింగరేణి వ్యాప్తంగా చేస్తున్నటువంటి పర్యావరణ హిత మైనింగ్ కార్యకలాపాలు, అదేవిధంగా సోలార్ రంగంలో విశేష సేవలకు గాను ప్రస్తుతం సింగరేణి కంపెనీకి అవార్డు అందించబోతున్నట్లు ఎనర్షియా ఫౌండేషన్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహించే ఈ సదస్సులో ప్రత్యేకంగా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఈ అవార్డును జ్యూరీ నిర్వాహకుల నుంచి అందుకోబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ అవార్డు వరించడం పట్ల సింగరేణి కంపెనీ ప్రతినిధులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సీఎండి బలరాం ఈ అంశంపై పెద్ద ఎత్తున హర్షం కూడా వ్యక్తం చేశారు. సాంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించడం, సుస్థిర ఇంధన, పునరుత్పాదకత ఇంధనకు సంబంధించి పెద్ద ఎత్తున సంస్థ దృష్టి సారిస్తున్నట్లు సింగరేణి సీఎండి బలరాం మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా ఈసారి ఎనర్షియా ఫౌండేషన్ అవార్డు దక్కడం పట్ల చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సింగరేణి సీఎండి బలరాం. ఇండియాస్ మోస్ట్ అండ్ బెస్ట్ సస్టైనబుల్ కోల్ ఆపరేటివ్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్ కేటగిరీలో సంస్థకు ఈ అవార్డు దక్కినట్లు సింగరేణి సీఎండి బలరాం మీడియాకు తెలిపారు. ప్రతి ఏటా దక్షిణ ఆసియాలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి సాంప్రదాయ ఇంధన వనరుల విషయంలో కావచ్చు, సోలార్ రంగంలో కావచ్చు, పర్యావరణ హిత మైనింగ్ కార్యకలాపాల విషయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సంస్థలకు మాత్రమే ఈ అవార్డు ఇస్తున్నట్లు జ్యూరీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇటువంటి అవార్డును సింగరేణి గెలుచుకోవడం పట్ల పెద్ద ఎత్తున అభినందనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 245 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నామని, ఆ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నట్లు సింగరేణి నిర్వాహకులు చెప్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా థర్మల్ కోల్ ప్లాంట్స్ను తగ్గిస్తూ సాంప్రదాయేతర ఇంధన వనరులను ఉత్పత్తి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా సింగరేణి వ్యాప్తంగా 245 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదకతను సంస్థ చేస్తున్నట్లు సింగరేణి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా సింగరేణి వ్యాప్తంగా చేసినటువంటి పర్యావరణ హిత మైనింగ్ పట్ల పర్యావరణ ప్రేమికులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సింగరేణి వ్యాప్తంగా 6 కోట్లకు పైగా మొక్కలు నాటడం కూడా హర్షణీయమని చెప్తున్నారు పర్యావరణ ప్రేమికులు. దేశంలోనే అత్యుత్తమ ఇంధన వనరులను, ప్రధానంగా సాంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించడంలోనూ, పర్యావరణ హిత మైనింగ్ కార్యకలాపాలు చేయడంలోనూ సింగరేణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని అత్యుత్తమ సంస్థగా కొనియాడుతున్నారు మైనింగ్ నిర్వాహకులు. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.